హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజైతే మేమైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము ఫ్రైడే. అండ్ మేము ఒక 1 day బిఫోరే అమ్మవారికి అయితే శారీ డ్రైప్ చేసినాము. ఫస్ట్ టైం మేము ఇట్లా శారీ కట్టియడము ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే ట్రై చేసినాము. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టేసినాము నైటే. ఇంకా నైవేద్యాలు అన్నీ చేయాలి కాబట్టి నైట్ పెట్టేసినాం. ఇంకా అన్ని సామాన్లు అయితే సర్ది పెట్టుకున్నాము. అక్కడ చూడండి, ఇలా అయితే కట్టాం శారీ మాకు దోచినట్టు. అండ్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి ఫేస్ ప్లెయిన్ ఉండే అనమాట. నేను మొత్తం ఇలా డెకరేషన్ చేశాను. ముక్కు పుల్ల మొత్తం వెనక కుందన్ వరకు అంతా చేశాను అనమాట. ప్లెయిన్ వచ్చినుండే అమ్మవారి ఫేస్. సో ఇలా నేనైతే డెకరేషన్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయకి కట్టి పెడదామని అనుకుంటున్నాం. కాకపోతే కొబ్బరికాయ కొంచెం చిన్నగా అయిపోయిందనమాట. అదే ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నా. శారీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాగుందా కలర్ కాంబినేషన్ ఏంటి అని. అండ్ ఇక్కడ వచ్చేసి మా తోటి కోడలు హెల్ప్ తీసుకున్నాను నేనైతే కట్టడానికి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ముందు మంచి వీడియోస్ చేయగలుగుతాము. ఇంకా ముందు వ్లాగ్స్ అయితే వస్తాయి. అసలు టైం ఉండట్లేదు పెట్టడానికి. వెంటనే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి ఉండే. ఇంకా అందుకే వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాము. ఇంకా ఎడిటింగ్ అవన్నీ చేయాలి కాబట్టి ఇక్కడ మేమైతే అమ్మవారి ఫేస్ సెట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాము. టార్చ్ లైట్ పెట్టినాము ఇంకా అది మంచిగా కనిపించడానికి. మేమైతే ఫస్ట్ టైము కట్టిస్తున్నాం అనమాట శారీ. ఏదో ఇంకా మాకు తోచినట్టు చేస్తున్నాం అనమాట. ట్రై చేస్తున్నాము అవుట్పుట్ మంచిగా రావడానికి. చూడండి, ఇట్లా నేనైతే ఫేస్ సపోర్ట్ తీసుకొని కడుతున్నాను అనమాట. ఇంకా మా అత్తయ్య అయితే పూజ చేస్తుంది. మేము ఫ్రైడే సంతోషమత్త పూజ చేస్తామన్నమాట. సో తనైతే అక్కడ ఉందన్నమాట. మేమిద్దరం ఇక్కడ సెట్ చేస్తున్నాము ఇదంతా. సంతోషమత్త పూజ చేస్తాం కాబట్టి మేము నైవేద్యాలు కూడా పులుపు లేకుండా చేస్తామన్నమాట. ఇంకా నైవేద్యాలు ఏమేమి చేసినామో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మా అత్తమ్మ అన్ని పూలు గిట్ట అన్నీ పెట్టేసేసి ఇంకా సంతోషమత వ్రత కథ ఉంటుందన్నమాట. అదైతే చదువుతుంది. అది అయిపోతే నెక్స్ట్ ఇంకా మేము నైవేద్యం చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మా తోటికోడలు వచ్చేసి కడప కుదిస్తుంది అనమాట. కడప కడుగుతుంది. మెయిన్ మనకి కడపనే కదా ఇంపార్టెంట్, లక్ష్మీదేవి. సో కడప కుదిస్తుంది అనమాట ఇక్కడ. ఇంకా మేము వచ్చైతే వంటలు స్టార్ట్ చేసామన్నమాట. మా బాబుని వీడియో తీయమని చెప్పాను. తనకు వచ్చినట్టు తీసిండు. ఇక్కడైతే నేనైతే వడలేస్తున్నా. నేను మా తోటికోడలు ఇద్దరం కలిసి చేసామన్నమాట వంటలు పులుపు లేకుండా. ఇంకా సంతోషమాతకైతే పులుపు ఎక్కదనమాట ఆ రోజు. ఇంకా ఫాస్టింగ్ కూడా ఉంటాం మేము. సో అందుకనే వడలు వేస్తున్నాము. తర్వాత పోలేలు చేసాము, బొబ్బట్లు, బూరెలు, ఇవన్నీ 5 రకాల ఐటమ్స్ చేసామన్నమాట పులుపు లేకుండా. ఇక్కడైతే పోలేలు చేస్తున్నాము. ఇంకా తెలంగాణలో అయితే భక్షాలు అంటారు కదా, చేస్తున్నాము. మా తోటికోడలు అయితే కాలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నైవేద్యాలు అని చెప్పినా కదా, శనగలు, పోలేలు, బూరెలు, వడలు, బొబ్బట్లు, ఇంకా శనగలు, ఇంకా పరమాన్నము, ఇంకొచ్చేసి సేమియా అనమాట. ఇట్లా పులుపు లేకుండా మేమైతే 5-6 రకాలైనవి అనమాట స్వీట్తో సహా చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా ఆడపడిచికి పసుబొట్టు ఇస్తున్నాను. రెడీ అవ్వలేదు, జస్ట్ శారీ కట్టుకున్నాను. తన ఆఫీస్కి వెళ్తుంది అనమాట. అందుకని ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి జస్ట్ శారీ కట్టుకొని పసుబొట్టు తీస్తున్నా. ఫస్ట్ మన ఇంటికి ఆడపడుచు కదా ముఖ్యము. తను వచ్చిందనమాట. ఇంకొచ్చినందుకు ఎందుకు ఆపాలని చెప్పేసి మా పాపని తనని కూర్చోబెట్టి నేనైతే పసుబొట్టిస్తున్నా. మా బాబుని వీడియో తీయమంటే మధ్యలో చేసి అట్లా పెట్టి వీడియో తీస్తున్నాడు. చాలా అల్లరి చేస్తాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి మొత్తము ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాము. ఇంకా నేనైతే ధూప్ స్టిక్ వెలిగిస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం రెడీ అయినాక మా అమ్మవారు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మాకు తోచినట్టయితే మేము చేసాము, కట్టాము ఫస్ట్ టైము. ఇంకా ప్రసాదాలు, పూలు, అంటే తులసి చెట్టు కూడా పెడతామన్నమాట మేము. ఇంకా తులసి చెట్టు పెట్టేసి పండ్లు, నైవేద్యాలు, ఇంకా మేము పసుబొట్టుకి ఏమేమి ఇస్తావో అవన్నీ పెట్టేస్తామన్నమాట. అమ్మవారి ముంగడ పెట్టేసేసి ఇంకా ఇక్కడ మా తోటి కోడలు కూడా పూజ చేసుకుంటుంది. అగరబత్తిలు అయితే వెలిగిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే రాఖీ వీడియో వస్తుంది త్వరలోనే పెడతాను ఫ్రెండ్స్ రాఖీ. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మొత్తం అంతా పూజ అయిపోయాక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నేనైతే ఇక్కడ హారతి ఇస్తున్నాము, నేను మా తోటి కోడలు. ఇంకా హారతి అయిపోయాక మా ఆడపడుచు వాళ్ళ అత్తమ్మ వచ్చిందన్నమాట పసుబొట్టు. సో తనకైతే నేను పసుబొట్టు ఇస్తున్నాను. ఇంకా మేమైతే పూజ అయిపోయిన వెంటనే అందరినీ పసుబొట్టుకి పిలిచామన్నమాట. ఎందుకంటే మాకు కొంచెం బయటికి వెళ్ళేది ఉందన్నమాట. ఒక అమ్మవారి దగ్గర బియ్యం పోసేది ఉంది. మా అత్త వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళ ఇంటి ఆమె పసుబొట్టు పిలిచింది. సో అక్కడికి వెళ్ళి ఇంకా బియ్యం పోయాలని చెప్పేసి మేము పూజ అయిపోయిన వెంటనే మా ఏరియాలో మా ఫ్రెండ్స్ అందరికీ పసుబొట్టుకి అయితే పిలిచినాము. ఇక్కడ మా సిస్టర్ అయితే ఇంకా పసుబొట్టుకి మా అత్తమ్మకి పసుబొట్టు ఇస్తుంది అనమాట. అండ్ మేము ఇంకా ఈవినింగ్ కూడా వాయినాంకి అయితే పసుబొట్టుకి అందరు పిలిచారనమాట. ఇంకా ఈవినింగ్ ఇద్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా మేము కూడా వెళ్ళేది ఉంటుంది కాబట్టి ఇంకా మేమైతే మార్నింగే ఇచ్చేసినాము పసుబొట్టు. అందరినీ పిలిచి మా ఫ్రెండ్స్ని గల్లీలో ఉండే వాళ్ళందరినీ పిలిచినామన్నమాట. ఇక్కడైతే ఇంకా అది కార్యక్రమం అయితే జరుగుతుంది. అంటే వరలక్ష్మి వ్రతం అనగానే ఎంత మంచిగా అనిపిస్తుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసుకుంటాం, ఇంకా అమ్మవారి ఆశీస్సులు, ఇంకా పసుబొట్టు ఇవ్వడం, ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే మా కిట్టిపాటి ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళకైతే ఇంకా పసుబొట్టు ఇస్తున్నాం మేమైతే. అసలు వరలక్ష్మి వ్రతం అంటే చాలా అదృష్టం ఉండాలి చేసుకోవాలంటే కూడా. ఇట్లా అందరికీ పసుబొట్టు ఇవ్వడం, వాయినాలు, కాళ్ళకి పసుపు పెట్టి మన ఇంటికి వచ్చిన ప్రతి వారిని అమ్మవారిలాగా భావించాలి మనము. చిన్న పెద్ద అని తేడా లేకుండా వాళ్ళకి మనకు తోచినంత ఇవ్వాలన్నమాట. ఇంకా వరలక్ష్మి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, అలాగే మా కుటుంబం పైన కూడా వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మాకైతే ఎలా తోచినట్టు అలా చేసుకున్నాము ఫస్ట్ టైం. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి, ఇంకా బాగా చేసుకోవాలని మేమైతే అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి హాల్లో పెట్టామన్నమాట మేము అమ్మవారిని. ఇంకా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట, కిట్టిపాటి గ్రూప్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ బియ్యం కలుపుతున్నాను అనమాట, అమ్మవారికి బియ్యం పోయడానికి. మా చిన్న కొడుకు వచ్చేసి వీడియో తీసిండు అనమాట. పెద్ద మమ్మీ నేను వీడియో తీస్తా అంటే సరే తీనానా అని చెప్పిన. వాడికి వచ్చినట్టే తీసిండు. ఇంకా చెప్పా కదా వడి బియ్యం పోసేది ఉంది అని చెప్పేసి. ఇంకా నేనైతే వడి బియ్యం అయితే కలుపుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా మేమైతే అరౌండ్ 3-4 o'clockకి వెళ్ళామన్నమాట వాళ్ళ ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చేసరికి 6 అయిపోయింది. ఇంకోటి మేము సంతోషమాతకి ఉపవాసం ఉంటాం కాబట్టి ఇంకా నైట్ వచ్చినాక 6 o'clock వచ్చినాక మేము మళ్ళీ అమ్మవారికి సపరేట్గా నైవేద్యం వండుతామన్నమాట. అన్నం పప్పు అవన్నీ వండేసి ఆమెకి ఎక్కించి తర్వాత ఇంకా మేమైతే ఒక పొద్దు అయితే ఇడిచేస్తాము. ఆ రోజైతే చాలా అసలు హెక్టిక్గా ఉండే. ఇంకా ఆ రోజు నైట్ మా పిల్లలకు వచ్చేసి అయితే మేము పంచలు కట్టేసినాం అనమాట. అంటే మా చిన్న బాబుకి 5 years వెళ్ళిపోతాయి అనమాట ఈ మంత్ 27th. సో ఇంట్లోనే మేము ఆ రోజు పంచలు అయితే కట్టించేసినాము నైట్. ఇంకా ఆ రోజు అంతా చాలా బిజీ ఉండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.